హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రశ్న రావణ్ వెనక ఎవరున్నారు? అతను చేసినటువంటి వీడియోలని ప్రోత్సహించింది ఎవరు? ఒక నక్సల్కి సంబంధించినటువంటి హిట్మా చనిపోతే 100 మంది నక్సల్స్ పుడతారు అనేటువంటి స్టేట్మెంట్లు ఇప్పించింది ఎవరు? అతనికి ఆర్థికంగా సహాయం చేస్తూ అతనికి ఎక్కడో కసబ్కి అంటే పాకిస్తాన్ టెర్రరిస్టు మన ఇండియాకు వచ్చి నరమేధం సృష్టించినటువంటి ఒక టెర్రరిస్ట్ కసబ్కి మద్దతుగా వీడియోలు చేయమని చెప్పింది ఎవరు? అతన్ని వేరే వ్యక్తులు ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి విషయాలు. అంతేకాదు ముఖ్యంగా అతను ఫోన్ డేటాలో కూడా చాలా వరకు చాటింగ్స్ డిలీట్ చేశాడు. ఆ చాటింగ్స్ ఎవరితో చేశాడు అనేది ఇప్పటికీ ఫోరెన్సిక్ నిపుణులు దానికి అదే పనిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిమాండ్లో ఉన్నాడు అతను. అయితే దీని మీద ఇప్పటికే కొంతమంది రావణ్ తరపును కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు కూడా వాళ్ళకి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. అతను అరెస్ట్కి సంబంధించినటువంటి దాని మీద అతన్ని తీసుకొచ్చి హైకోర్టులో ప్రవేశపెట్టాలి అనేటువంటి దాని మీద కోర్టు ఆయన ఆల్రెడీ కోర్టులో ఆయన జైల్లో ఉన్నాడని మీరే చెప్తున్నారు, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మీకు చూపించాల్సినటువంటి అవసరం ఏంటి, నిజానిజాలు ఏంటో అనేది విచారణలో బయటకు వస్తాయి కదా అని చెప్పి కోర్టు మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఇప్పుడు దీని మీద రావణ్ వెనక ఎవరు అనేది ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. రావణ్ వెనక వైఎస్ఆర్సీపీ అనేటువంటి కొన్ని ప్రచారం అయితే చాలా గట్టిగానే జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ మాజీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక నేరాల్లో ఆయన జైలు జీవితంలో ఆ పార్టీకి మూలస్తంభంగా నిలిచినటువంటి వైఎస్ఆర్సీపీ నెంబర్ 2గా భావించేటువంటి విజయసాయిరెడ్డి గారు ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ రావణ్లు ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకు వస్తున్నారు? వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు? వీరు ఏ సంస్కృతికి వారసులు? వీరి తండ్రులు తాతలు వీరి మూలాలు ఎక్కడున్నాయి? తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి. హిందూ సోదరులు నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాలు గమనించాలి. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొంతమంది కన్వర్ట్ అయ్యి వారు కన్వర్ట్ అయిన తర్వాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా చివర కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా అధికార పరంగా రాజకీయంగా లాభాలు పొందుతున్నది అందరూ గమనించాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలోకి సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న వారు రెడ్లు కమ్మవారి. అత్యంత గొప్పదైన భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి ఏ మతానికి చెందిన వారు చేసినా ఇటు సమాజం బుద్ధి చెప్పాలి, అటు చట్టం అలాంటి వ్యాఖ్యలను చేసిన వారిని యావజ్జీవం లేదా ఉరిశిక్ష విధించాలి అనేది ఆయన కోరారు. అవసరమైతే ప్రభుత్వం చట్టాలని సవరించి ఆ వ్యాఖ్యలను సమర్థించే వారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం చెప్పేలా శిక్షలు అమలు చేయాలనేటువంటిది ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా బలవంత మత మార్పిళ్ల ప్రలోభాల ద్వారా మత మార్పిళ్లను సమర్థించటం, మన దేశ సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్ళద్దాలు సూటు బూటు ధరించి మైకు పట్టుకుని సగం వచ్చిరాని ఇంగ్లీష్లో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయటం కొందరికి ఫ్యాషన్గా హీరోయిజంగా మారింది. ఇక ఈ పథకం ఇలా ఒక పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీల్లోని కొన్ని కుటుంబాలు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని కుటుంబాల వారు మన దేశానికి హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని ప్రకాష్ రాజ్ని సమర్థించటం, హైలైట్ చేయటం అంటే ఇది నేరుగా మన హిందుత్వం మీదే, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. హైందవ మతాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఇలాంటి ఆలోచన మతపరమైనటువంటి ఉగ్రవాదులుగా భావించాలి. చట్టం వేసే శిక్షలతో పాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఈ దేశ ద్రోహం, సంఘ విద్రోహ శక్తులకు సంబంధించినటువంటి కుట్రలు వీటి పరంగా ఒక
బలమైనటువంటి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన చాలా మందిని ట్యాగ్ చేశారు. అంటే డెఫినెట్గా రావణ్ణి సపోర్ట్ చేయటం అంటే, లేదంటే ప్రకాష్ రాజ్ని సపోర్ట్ చేయటం అంటే హిందువులకి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులని శక్తులని వెనక ఉండి నడిపిస్తున్నారు అనేటువంటిది ఇప్పటి వరకు బయట ప్రచారం జరిగింది. వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము లీగల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి రావణ్కి ఓపెన్గానే జగన్మోహన్ రెడ్డి గారితో సహా ట్వీట్లు చేసి బయటకు చెప్పారు. ఇప్పుడు సాక్షాత్తు విజయసాయిరెడ్డి గారి వెనక ఉండి మొత్తం అంతా కథ అంతా నడిపించేటువంటి వ్యక్తులు, ఆ కుటుంబాల గురించి బట్టబయలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రెండు కులాల గురించి ఆయన ప్రత్యక్షంగా చెప్పారు. ఒకటి రెడ్డి, ఒకటి కమ్మ. వీళ్ళల్లో కొన్ని కుటుంబాలు క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యి వాటి ద్వారా వచ్చేటువంటి వాటిని వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ స్వార్థపూరిత ఆలోచనల కోసం, వీళ్ళ స్వలాభం కోసం వాడుకుని ఇతర మతాలని ద్వేషించే విధంగా పాస్టర్ని ఉసిగొలుపుతూ చేస్తున్నటువంటి ఒక దాడిగా ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు నిజంగానే కరెక్ట్గా 2004కి ముందు భారతదేశంలో క్రిస్టియన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు ఎలా ఉండేవాళ్ళు, ముఖ్యంగా క్రిస్టియన్స్కి సంబంధించి క్రిస్టియన్స్ పాస్టర్లు కావచ్చు, ఫాదర్లు కావచ్చు ఎంత హుందాగా వాళ్ళ బైబిల్లో ఉండేటువంటి ప్రవచనాలని, బైబిల్లో ఉండేటువంటి వాక్యాలను మాత్రం జనాలకు చెప్పేవాళ్ళు. కానీ 2004 తర్వాత కొంతమంది రౌడీ మూకలు, కొంతమంది రౌడీ షీటర్లు, కొంతమంది సైకోవేత్తలు, కొంతమంది చదువురానటువంటి దద్దమ్మలు కూడా, ఏ పని చేతగాని విధవలు కూడా ఈ పాస్టర్ల రూపంలో తయారైపోయారు. దాంట్లోకి వచ్చేసి ఇతర మతాలను తిట్టడమే బైబిల్ చెప్పింది అనేటువంటి విధంగా, ఇతర దేవుళ్లను కించపరచడమే బైబిలు లేదంటే క్రీస్తు బోధనలుగా ప్రచారం చేసుకుంటూ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో దాని మీద ఆయన ఓపెన్గానే మాట్లాడటం, దీని వెనక అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది అనేటువంటి మెన్షన్ చేసి మరి ఆయన చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. వైఎస్ఆర్సీపీ చాలామంది సైకోలని, చాలామంది పేటీఎం బ్యాచ్ని మెయింటైన్ చేస్తుంది, అలాగే రావణ్ కూడా మెయింటైన్ చేస్తుంది అనేటువంటి వార్తలకు ఇప్పుడు కొంచెం ఆద్యం పోస్తున్నటువంటి పరిస్థితి విజయసాయిరెడ్డి గారు చేశారు. మరి దీని మీద ఆ పార్టీ ఎలా డిసైడ్ అవుతుంది ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఆ పెద్ద ఆయన తాతగారు, చాలామంది తాత అని పిలుస్తారు విజయసాయిరెడ్డి గారు. ఇప్పుడు ఆయన పేల్చినటువంటి బాంబు వైఎస్ఆర్సీపీ కోర్టులో వేశారు. ఇప్పుడు ఆ బాంబు పేలి ఏ స్థాయిలోకి వెళ్తుంది అనేది మనం రాబోయేటువంటి రోజుల్లో చూస్తాం. ప్రశ్న రావణ్కి సంబంధించి నాకు తెలిసి ఇప్పటికే కోర్టు చాలా విధాలుగా ఇప్పటికే వాళ్ళ వైఫ్ను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కోర్టు ఇప్పుడే కూడా ఎవరు రావణ్కి సంబంధించినటువంటి భార్యను కూడా అరెస్ట్ చేసి కోర్టులో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు రావణ్కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసింది. అలాగే యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి అమౌంట్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడి నుంచి తనకి వస్తున్నాయి, ఇంట్లో కూడా కొన్ని సోదాలు చేస్తున్నారు. కొన్ని కీలకమైనటువంటి హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు, కొన్ని ప్రూఫ్లను కూడా కలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తూ ఉంది. సో చూద్దాం, మరి కొద్ది సేపట్లో ఇంకా మనకైతే ప్రతిదీ కూడా అప్డేట్ ఎప్పటికప్పుడు గంటకోటి అక్కడ రావణ్కి సంబంధించి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.